అవినీతి దుష్ట పరిపాలన ఒక రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి చెందింది అమరావతి. అందు గురించి మేము ఎంతో పండుగ చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి ఇక్కడ మా రాజధాని ఆడపడుచులు అందరం కూడా ఆయనకి మా సంతోషాన్ని వ్యక్తపరచడానికి ఇక్కడికి వచ్చాము. అలాంటి ఉన్నతుడైన చంద్రబాబు నాయుడు గారిని కాదనుకొని 5 సంవత్సరాలు ఎంత క్షోభ అనుభవించామో ఇక్కడున్న ప్రతి మహిళకి తెలుసు. ఈరోజు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగినందుకు మేము ఈరోజు పండుగ దినాన్ని జరుపుకుంటున్నాము. ఏదైతే 4వ తారీఖు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో బాబు గారు, ఆ రోజు నుంచి మాకు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రతి దాంట్లోనూ కూడా అభివృద్ధి అవుతాము, మేము అడుక్కునే స్థితి నుంచి మేము ఒకరికి పెట్టే స్థితికి ఎదుగుతామని చెప్పేసి ప్రతిలోనూ ఆత్మధైర్యం కలిగింది. ఇలాంటి ప్రభుత్వం వచ్చినందుకు అందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయినందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి మేము ఎన్నో శతకోటి వందనాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి కూడా అసభ్యకరమైన పదజాలాలతో దూషించడం, మానసికంగా మనుషుల్ని కృంగతీయడం, ఇలాంటి పనులు తప్ప అభివృద్ధి వైపు కన్ను వేసి చూసింది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటి మంత్రుల్ని తన కూటమిలో చేర్చుకొని ఈరోజు అధోగతి పాలయ్యాడు. ఇలాంటి పని ఎవరు చేసినా కూడా పనిష్మెంట్ అనుభవించి తీర్చదే గవర్నమెంట్ అన్నది ఇది ఉదాహరణగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇలాంటి వ్యక్తిగత దోషాల నుంచి ప్రభుత్వం మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఎలాంటి అభివృద్ధిలో తీసుకురావాలి ప్రభుత్వం అని ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వము ఇలాంటి దుష్ఫలిపాలన చేసి మాకు విముక్తి కలిగించినందుకు మేము జైలు చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నెరవేర్చుకొని నేను ఈ కాంగ్రెస్ అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి శపథం చేసి బయటకు వచ్చారు. ఆ శపథం నిరూపించుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహకరించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద, 2వ సంతకం పెన్షన్ల పెంపు మీద, అలాగే మిగతా సంతకాలు కూడా పెడతా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా అనిపిస్తా ఉన్నారు? అయ్యో చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఫైల్ మీద సంతకం పెట్టి మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పేసి, పిల్లలకి 15,000 రూపాయల సంవత్సరానికి అని చెప్పేసి ప్రతి వాళ్ళకి వర్తించేలాగా ఈ పథకాలు పెట్టి బాబు గారు చాలా మంచి చేశారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైపోయింది, అధోగతి పాలైపోయింది. కాకపోయినా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు. ఇలాంటి పథకాల వల్ల వాళ్ళు కొంచెం తేరుకుంటారని చెప్పేసి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా కూడా నేను చేయగలను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలను, పెట్టుబడి తీసుకున్న రాగలను అన్న ధైర్యంతో, మనోధైర్యంతో ఇలాంటి హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చుకోవాలని ఆయన దేవుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.